రాస్తున్నారు. స్మరణం చేయాలి. ఎలా స్మరణం చేద్దాం? భగవంతుడి గురించి ఆలోచించాలి. ఎలా చేద్దాం? దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మొట్టమొదటి స్మరణం చేయాలంటే హియరింగ్ చేయాలి, శ్రవణం చేయాలి, భగవత్ కథ వినాలి. నేను ఎల్లప్పుడూ నా ప్రవచనాల్లో చెప్తూ ఉంటాను, భగవంతుడి గురించి స్మరణం చేయాలంటే ఫస్ట్ భగవంతుడి గురించి తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నేను ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాను, మనం ఎవరి గురించైనా 24 గంటలు ఆలోచించాలంటే ఆ పర్సన్ని అంతలాగా ప్రేమించాలి. అప్పుడే తన గురించి 24 గంటలు ఆలోచించగలుగుతాం. అండ్ ఎప్పుడైతే మనం ఎవరికైనా ప్రేమించాలంటే ఆ పర్సన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి, అప్పుడే ప్రేమించగలుగుతాం. మనకి ఎవరైనా ఒక రెజ్యూము లేదంటే ఒక బయోడేటా చేతిలో ఇచ్చేస్తే, మిస్టర్ కృష్ణ సో అండ్ సో, బోర్న్ ఇన్ మథురా, ఫాదర్ నేమ్ దిస్, మదర్ నేమ్ దిస్, ఏజ్డ్ దిస్ అంటే మనం ప్రేమించలేము. ఆ భగవంతుడి గురించి, ఆయన ఒక గుణాల గురించి మనం ఎక్కువగా తెలుసుకోగలితేనే ఆయన్ని మనము ప్రేమించగలుగుతాం. సో భగవంతుడి గురించి స్మరణం చేయాలంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడిని ప్రేమించాలి. సో భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే గురువుల దగ్గర, సాధువుల దగ్గర, శాస్త్రంలో భగవంతుడి గురించి మనము వినాలి. సో మొట్టమొదటి స్టెప్ ఇస్ హియరింగ్. అండ్ హియరింగ్కి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం వింటామో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి అంటే మనలో ఉన్న చెడు గుణాలు పోతాయి. అండ్ అర్థ ప్రవృత్తి, మనలో మంచి గుణాలు వస్తాయి. సో వినాలి, మనం భగవంతుడి గురించి వినాలి. అండ్ వినిన తర్వాత ఏం చేయాలి? ఆఫ్టర్ హియరింగ్ వాట్ వీ షుడ్ డూ? రిమెంబరింగ్. దాని గురించి మనము రిమెంబర్ చేయాలి. ఎలా రిమెంబర్ చేయగలుగుతాము? బై మెమరైజింగ్. సింపుల్ టిప్, శ్లోక మెమరైజ్ చేయడము. భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలు, భాగవతం నుంచి కొన్ని శ్లోకాలు మనము కంఠస్థం చేశాము, లేదంటే ఏదో ఒక భజన్ మెమరైజ్ చేశాము. భగవంతుడి గురించి మీరు ఎల్లప్పుడూ ఆలోచించాలంటే ఎలా ఆలోచిస్తారు? ఆయన ఒక భజన్ మీకు తెలుసు అనుకోండి, మీరు డ్రైవింగ్ చేస్తూ ఆ భజన్ పాడితే మీరు ఎలా భగవంతుడిని గుర్తు చేయగలుగుతారు. లేదంటే మీకేదో శ్లోకం వచ్చనుకోండి, దాన్ని మళ్ళీ ఉచ్చారణ చేస్తే మీకు భగవంతుడు గుర్తొస్తారు. సో ఫస్ట్ స్టెప్ హియర్ చేయాలి, సెకండ్ స్టెప్ దాన్ని రిమెంబర్ చేయాలి, రిమెంబర్ చేయడానికి మెమరైజ్ చేయాలి, అండ్ థర్డ్ స్టెప్ దాని మీద రిఫ్లెక్షన్ చేయాలి. మనం ఈ మధ్యన సండేస్ ఏం చేస్తున్నాము? క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాం. రిఫ్లెక్ట్ చేయడం అంటే మన జీవితంలో దాన్ని ఆచరించడం, దాన్ని ప్రాపర్గా కల్టివేట్ చేయడం. నేను చాలాసార్లు చెప్పాను, 24 గంటల్లోనే ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ కనీసం 40,000 ఆలోచనతో కూడి ఉంటాడు. 40,000 ఆలోచనలు వస్తాయి మనకి ఒక 24 అవర్స్ టైంలో. ఆ 40,000 ఆలోచన అంటే నేను తక్కువ చెప్తున్నాను, మీరు గూగుల్ చేసుకోండి, 50,000 to 60,000, 70,000, 80,000 వరకు కూడా చెప్తున్నారు. నేను మామూలుగా యావరేజ్గా చెప్తున్నాను. సో ఈ 40,000 ఆలోచనలో ఒక్క ఆలోచన ఏంటంటే నేను మంచి భక్తుడుగా అవ్వాలి. సో ఈ ఒక్క ఆలోచన 39,999 ఆలోచన ఈ ఒక్క ఆలోచనని దబాయించేస్తుంది. అప్పుడు మీరు మెల్లమెల్లగా భగవంతుడి గురించి మర్చిపోతారు. సో దీన్ని ప్రాపర్గా కల్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? రూప గోస్వామి ఒక 64 ప్రాసెస్ ఇస్తారు, 64 ప్రాసెస్. చరణామృతి తీసుకోవడం, గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణ చేసుకోవడం. ఇట్ సేస్ ఇన్ ద స్క్రిప్చర్, వన్ హూ ఎంటర్స్ ద టెంపుల్ డజంట్ నీడ్ టు ఎంటర్ ద వూంబ్ ఆఫ్ ఎ మదర్ అగైన్. ఎవరైతే టెంపుల్ లోపలికి అడుగు వేస్తారు వాళ్ళు మళ్ళీ ఎవరో ఒక గర్భంలో ప్రవేశించే అవసరం లేదు. అంటే ఈ జన్మ మృత్యు జరావేది, ఈ సంసార చక్రం నుంచి వాళ్ళు విముక్తులవుతారు. సో దాన్ని ప్రాపర్గా కల్టివేట్ చేయాలి. యాత్రాస్కి వెళ్ళాలి, వృందావన్, మాయాపూర్, ద్వారకా యాత్రకి వెళ్ళాము, చరణామృతి తీసుకున్నాం, ప్రదక్షిణ చేసాం, భక్తులతో అసోసియేట్ చేసాం, భాగవతం చదివాము. సో అలా దాన్ని మెల్లమెల్లగా కల్టివేట్ చేసుకుంటే స్మరణం అనేది సరళం అయిపోతుంది. సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ కృష్ణ